హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2,00,000 రుణమాఫీకి సంబంధించి క్రాఫ్ట్ లోన్ల మాఫీకి సంబంధించిన అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంటనే మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నాకు లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇక లేటెస్ట్గా ఈరోజు వచ్చిన అప్డేట్స్ చూసుకుందాం. సో రుణమాఫీకి సంబంధించి దిశల వారీగా అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. 2 విడతలలో 2,00,000 రుణమాఫీని చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వైఖరి ఉంది అనేది అయితే అర్థమవుతుంది. ఇది కూడా జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టులో అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే రైతు బంధు ఏదైతే ఇప్పుడు తాజాగా రైతు భరోసా చేయబోతున్నారో అది 5 ఎకరాల పరిమితిని కూడా ఇవ్వబోయే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అయితే చూసుకోవచ్చు. సో మొత్తానికి 2,00,000 రుణమాఫీకి సంబంధించి ప్రధానంగా 21వ తారీఖు నాడు అంటే రేపు మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఎవరెవరికి చేయాలి, ఏ తేదీ కట్ ఆఫ్ పెట్టాలి, 2018 అవతల తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, పన్ను కట్టే వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళ యొక్క ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రేపు ఒక సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి 2,00,000 రుణమాఫీని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అది 2 విడతల్లోనా లేదా ఒకే విడతలో చేస్తారనేది అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఈ అప్డేట్స్ కోసం మరెన్నో అందిస్తూ ఉంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేస్తుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.